గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు పేపర్ లీక్కు 10 ఏళ్ల జైలు, కోటి వరకు జరిమానా కూడా అమల్లోకి పేపర్ లీకేజీల నిరోధక చట్టం. స్థిరాస్తి వ్యాపారంలోకి అక్రమ మైనింగ్ సొమ్ము, ప్రాథమిక దర్యాప్తులో ఈడీకి ఆధారాలు లభ్యం. బినామీల పేరిట భారీగా ఆస్తుల పత్రాల స్వాధీనం, 19 లక్షల నగదు జప్తు, బ్యాంకు లాకర్ల గుర్తింపు. పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు ఇంట్లో సోదాలపై నోట్ విడుదల. శబ్దం నెరవేర్చి సగర్వంగా సభలోకి అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి లోపలికి ప్రవేశించిన చంద్రబాబు. ఏపీ సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం, నేడు అధికారిక ప్రకటన. సెమీ కండక్టర్ నిపుణుల కర్మాగారం ఐఐటి హైదరాబాద్ 100 మందిని తీర్చిదిద్దే పనిలో నిమగ్నం. 620 మందికి శిక్షణ ప్రారంభం. ప్రతి 3 నెలలకో బ్యాచ్. 2-3 ఏళ్లలో దేశంలో పెద్ద ఎత్తున సెమీ కండక్టర్ ప్లాంటు. కాంగ్రెస్ గూటికి పోచారం. మాజీ సభాపతి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలోకి ఆహ్వానం, సముచిత గౌరవం ఇస్తామని వెల్లడి. పొంగులేటి జానారెడ్డితో మరో భరాసా ఎమ్మెల్యే భేటీ. సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా. ఈ సంస్థ రాష్ట్రంతో పాటు కేంద్రానికి కూడా. బొగ్గు వేలం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గనులను నేరుగా కేటాయించాలంటూ బట్టి వినతి పత్రం. కాంగ్రెస్లోకి త్వరలో 20 మంది బారాసా ఎమ్మెల్యేలు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోచారం నివాసం వద్ద ఉద్రిక్తత. లోపలికి చొచ్చుకెళ్లేందుకు బాల్కా సుమన్ సహా బారాసా నేతల యత్నం, అరెస్ట్. గణన వేలంతో సింగరేణి కుదేలు. 15 ఏళ్లలో మూతపడే ప్రమాదం. రిజర్వేషన్ కోటాలో కేటాయించాలి. ప్రధాని వద్దకు సీఎం ఆధ్వర్యంలో అఖిలపక్షం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్. ఆగస్టు 15లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లు. 31,000 కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం. అందరితో చర్చించి జూలై 15లోగా నివేదిక. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. యోగాతో ప్రపంచ శ్రేయస్సు. దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి. ప్రధాని మోదీ పిలుపు. శ్రీనగర్లో 1000 మందితో కలిసి ఆసనాలు. నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు సుప్రీం నిరాకరణ. 6న యథాతథంగా జరుగుతుందని స్పష్టీకరణ. తదుపరి విచారణ 8న చేపడతామని వెల్లడి. డిఎస్పీకి 2,70,956 దరఖాస్తులు. అభ్యర్థులు 2 లక్షల మంది ఉండొచ్చని అంచనా. ఇప్పుడు సాక్షి. ప్రపంచ శ్రేయస్సుకు యోగా. జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను యోగా మార్చగలదన్న ప్రధాని మోదీ. జైల్లోనే అరవింద్ కేజ్రీవాల్. రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు. ప్రధానితో చర్చిస్తా. సింగరేణిపై డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తులను ఆయన దృష్టికి తీసుకెళ్తా. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఒకే దఫా రుణమాఫీ. ఇందుకోసం 31,000 కోట్ల అవసరం. మొత్తం 47 లక్షల మంది రైతులకు లబ్ధి. కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. కాంగ్రెస్లోకి పోచారం. తన నివాసంలో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి సమక్షంలో చేరిక. పోచారం కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా. రుణమాఫీకి పీఎం కిసాన్ నిబంధనలు. మంత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిలిపివేసే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయ వర్గాలకు కూడా. లోకల్ 15%, నాన్ లోకల్ 85%. పంట లేకే ధరల మంట. సాగు లేక చుక్కల్లో కూరగాయల ధరలు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తగ్గిన దిగుబడి. వానలు జాడలేక అధిక ఉష్ణోగ్రతలతో దెబ్బ. 85% పైగా దిగుమతులపైనే ఆధారపడిన పరిస్థితి. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. వామో వైరల్ న్యూమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఐసీయూలకు పెరుగుతున్న కేసుల సంఖ్య. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు. కాంగ్రెస్లోకి మాజీ స్పీకర్ పోచారం. ఇంటికి వెళ్లి కండువా కప్పిన సీఎం రేవంత్. ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడి. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్లో చేరా. పోచారం శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీలో 70కి పెరిగిన కాంగ్రెస్ బలం. అదే బాటలో మరికొందరు. బీఆర్ఎస్కు బిగ్ షాక్. 34 తగ్గిన ఆ పార్టీ బలం. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణుల యత్నం. బాల్కా సుమన్ సహా 12 మందిపై కేసులు, అరెస్టు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న ఏకగ్రీవం. సభలో నేడు అధికారిక ప్రకటన. కొలువుదీరిన శాసనసభ. 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న టీడీపీ అధినేత. ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి మొదటిసారి. అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్. తొలిసారి ఎన్నికైన లోకేష్కు ఘన స్వాగతం. సభకు అలా వచ్చి ఇలా వెళ్లిన జగన్. పోలీసుల అదుపులో భారతిరెడ్డి పిఏ. షర్మిల, సునీత, బాబు, పవన్ కుటుంబీకులపై సోషల్ మీడియాలో వర్ర రవీంద్రారెడ్డి పోస్టులు. 2 ఏళ్లుగా నీచ భాషలో దుష్ప్రచారం. కేజ్రీవాల్ బెయిల్పై స్టే. తాత్కాలికంగా నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు. సాక్ష్యాధారాలు పట్టించుకోలేదు. వాదనలు, విచారణ కోర్టుకు తగిన సమయం ఇవ్వలేదు ఈడీ. 5 గంటల్లో 3.5 గంటలకు పైగా ఈడీ లాయరే వాదించారు. అనుకూల తీర్పు ఇవ్వకపోతే జడ్జినే నిందించడం దారుణం. ఈడీ బావిలో పడ్డ కప్పలా తయారైంది కేజ్రీవాల్ తరఫు లాయర్ల వాదనలు. 2 నుంచి 3 రోజుల్లో నిర్ణయం వెలువరిస్తానన్న న్యాయమూర్తి. రుణమాఫీకి రాజముద్ర. ఒకే విడతలో 2 లక్షల మాఫీకి మంత్రివర్గం ఆమోదం. జూలై నుంచే రుణమాఫీ ముందే వెల్లడించిన ఆంధ్రజ్యోతి. మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్గా ఎదగాలి.
దేశానికి ఆదర్శం కావాలి. పల్లె రుచులను పట్టణాలకు పరిచయం చేయాలి. మంత్రి సీతక్క. రాష్ట్రంలో తొలిసారిగా సచివాలయంలో ప్రారంభం. నీట్ నిర్వహణలో అడుగడుగున లోపాలు. 186 పరీక్షా కేంద్రాల్లో కరువైన సీసీటీవీ పర్యవేక్షణ. 16% కేంద్రాల్లో ప్రశ్న పత్రాల నుంచి గదులకు భద్రత లేమి. మళ్లీ పరీక్ష కోసం సుప్రీంలో తెలంగాణ అభ్యర్థి పిటిషన్. వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్టీఏకి ఆదేశం. 1563 మంది అభ్యర్థులకు రేపు 7 కేంద్రాల్లో నీట్ పరీక్ష. హైదరాబాద్లో విద్యార్థి యువజన సంఘాల ఆందోళన. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష వాయిదా. సింగరేణికి అన్యాయం చేయను. తెలంగాణ బిడ్డగా నాకు బాధ్యత ఉంది. గనులపై ప్రధానికి నివేదిస్తా. కిషన్ రెడ్డి. తెలంగాణలోని గనుల మీద సింగరేణికి గుత్తాధిపత్యాన్ని పునరుద్ధరించండి. బ్లాక్లన్నీ కేటాయిస్తేనే సింగరేణి మునుగడ. కేంద్రాన్ని కోరిన ఉప ముఖ్యమంత్రి భట్టి. దేశవ్యాప్త బొగ్గు గనుల వేలం ప్రారంభం. సింగరేణి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా? సంస్థ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం. బండి. ఇప్పుడు వెలుగు. ఒక్కో టీచర్ పోస్టుకు 25 మంది పోటీ. ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు. 11,062 పోస్టులకు 2,79,950 అప్లికేషన్లు. హైదరాబాద్లో ఎక్కువ, మేడ్చల్లో తక్కువ. వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్లో పరీక్షలు. అక్రమ మైనింగ్లో 300 కోట్లు. సర్కారుకు 39 కోట్ల రాయల్టీ కూడా ఎగవేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. సోదాల వివరాలు వెల్లడించిన ఈడీ. అధికారిక లెక్కల్లో చూపని 19 లక్షల నగదు స్వాధీనం. బినామీల పేర్లపై ఉన్న డాక్యుమెంట్లు సీజ్. అక్రమ సొమ్మును రియల్ ఎస్టేట్లో పెట్టినట్లు గుర్తింపు. ఇంటింటికి మహిళా శక్తి. మహిళా సంఘాలతో నిర్వహించే మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి సీతక్క శుక్రవారం సెక్రటేరియట్లో ప్రారంభించారు. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంట ప్రతి ఇంటికి చేరాలని ఆమె అన్నారు. ఈ క్యాంటీన్లలో సర్వపిండి, కార, లడ్డూలు, వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు, సకినాలు, అరిసెలు కూడా ఏర్పాటు చేశారు. సింగరేణికి నష్టం రానివ్వం. తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేజ్రీవాల్కి నో బెయిల్. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఈడీ పిటిషన్. కవిత జ్యుడిషియల్ కస్టడీ జూలై 5 వరకు పొడిగింపు. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. కేబినెట్ నిర్ణయాల వెల్లడి. కటాఫ్ తేదీ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు. మొత్తం రుణమాఫీ 31,000 కోట్లు. విధి విధానాలపై త్వరలో జీవో. బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో పోచారానికి సముచిత గౌరవం కల్పిస్తాం సీఎం. రైతుల కోసమే కాంగ్రెస్లో చేరిన పోచారం. త్వరలో కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం. యోగాతో పాజిటివ్ మార్పు. ప్రపంచ శ్రేయతకు ఇది శక్తివంతమైన సాధనం. ప్రధాని. శ్రీనగర్లో యోగా డే సెలబ్రేషన్కు హాజరు.